నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ విప్ యనమల పాలన అద్భుతం అంటున్నారు. అందుచేతనే ఆమె నాయకత్వం కోసం పరితపిస్తున్న వైసీపీ శ్రేణులు తెలుగుదేశం వైపు తొంగి చూస్తున్నారు. ఊరువాడ తేటగుంట క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. తాజాగా తొండంగి మండలం హుకుంపేట గ్రామం నుంచి 50 కుటుంబాలు వైసీపీని వీడి యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. తొండంగి మండలం పెరుమల్లాపురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టిస్తుంది. ప్రభుత్వ విప్ యనమల దివ్యపరిచిన ప్రగతి నిచ్చెనలు ఎక్కి తమ ఊరు వాడ అభివృద్ధి నందనం చేసుకునేందుకు వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీ జెండాను భుజాను వేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా హుక్కుంపేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు యనమల నాయకత్వానికి జైకొట్టారు. యనమల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, సీనియర్ టీడీపీ నేతలు మహంకాళి, కొయ్య మల్లేష్, గంటా లక్ష్మణ్ ఆధ్వర్యంలో దైలపల్లి పెద్దాపురం, వంక అన్నవరం, గంటా నూకరాజు, తిత్తిబుజ్జి, చొబాకుల జోగారావు, బొడ్డు శివ, గంటా రమణ, దైలపల్లి ప్రసాద్, సూరాడ సుబ్బారావు, గంటా రమణ, గంటా జగన్నాథం, కోడా సింహాచలం, సూరాడ జగన్నాథం, గంటా కాసులు, వంక నల్లబ్బాయి తదితరులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారందరికీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గంటా నాగేశ్వరరావు, పిక్కి శ్రీరామ్, గంటా జగదీష్, గంటా దేవుడు, గంగిరి అప్పలరాజు, యాదాల సింహాచలం, యాదాల సుబ్రహ్మణ్యం, పేకేటి శ్రీను, అంబుజాలపు పండు, అంబుజాలపు జమిని, గరికిన లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చాలా ఎంతో ఉత్సాహంతో అభిమానంతో మీరందరూ కూడా ఇక్కడికి చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఒకప్పుడు మీ కొంతమంది ఇక్కడ తెలుగుదేశం వారికి తెలిసిన వాళ్ళే చాలామంది. నేను మొక్కలకు వెళ్ళా నాన్న బతుకున్నప్పుడు నాకు చాలా బాగా చేసేవాళ్ళు తెలుసుకుంటాడ. మొన్న ఎలక్షన్లో కొద్దిగా తేడా వచ్చింది, కానీ జనరల్గా తెలుగుదేశం పార్టీ అభిమానం ఎక్కువ అక్కడ కూడా. అయితే మీరంతా కూడా పనుల గురించి మీరేమి ఇబ్బంది పడతారు, మీరు చెప్పకుండా పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. అదేవిధంగా మీకు రావాల్సినవి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి కూడా అవన్నీ కూడా ప్రత్యేకంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. అందులోనే మాకు బోర్డు ఏదైతే సముద్ర వ్యాఖ్యలో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాం. మీ దాంట్లో కూడా కొంతమంది ఉంటారు మీరంతా కూడా. అదేవిధంగా మనం చూస్తే ఇంకా డబ్బులు కూడా చెక్కులు రాశారు, అవి కూడా దాదాపు వస్తాయి. అంటే డబ్బులు వ్యక్తిగతంగా వచ్చినటువంటి మీకు లబ్ధి అంతా కూడా అన్నీ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ విధంగా ఇప్పిస్తాను. అదేవిధంగా మీ ఊరికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు 5 లక్షలకి, 3 లక్షలకి, 4 లక్షలకి, మొత్తం 53 లక్షలు ఆలోచనలు మీ ఊరు ఉంటే నేను కాపులు చేసేది ఇవన్నీ చేశాను. అంటే మన అభివృద్ధి కావాలన్నా మన జీవితాలు బాగుపడాలన్నప్పుడు కూడా తెలుగుదేశం మొదటి నుంచి కూడా పేదవాళ్ళని ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నేను 82 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా. మొత్తం మా ప్రోత్సాహంతో కూడా బ్రహ్మాండంగా చేస్తారు ఎలక్షన్లో. ఆ విధంగా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీకు నేను 3 సమస్యలు చెప్పాను. ఆ సమస్యలు కూడా అలా చేసి ఎమ్మెల్యే గారు ఆయన వస్తారనుకున్న ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఏదైనా వాళ్ళు తీరుస్తారు. వాళ్ళ వల్ల కాకపోతే నేను కూడా ఆ కార్యక్రమాలు అంగన్వాడీ బిల్డింగ్ అనే విషయం కాదు, ఇంకా మీకు పోటీ కూడా పెద్ద విషయాలు ఏం కాదు. ఆ విషయాలన్నీ కూడా మీకు వెంటనే చేసి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. అంటే మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈనాడు ఎవరి వల్ల మనం బాగుపడతాం అనేది గుర్తించుకోవాలి. అంటే మీ వల్ల నాయకులు బాగుపడకూడదు. నాయకత్వం అంటే మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తే మీ జీవితాలు బాగుపడాలి. మీ జీవితాలు బాగుపడితే మీరందరూ మీ పిల్లలు తర్వాత వచ్చే కుటుంబాలు బాగుపడతాయి. ఆ విధంగా ఈనాడు మనకు దర్శనించారు, 4,000 రూపాయలు చెప్పారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చారు, అదేవిధంగా రైతులకు ఇచ్చారు, ఈ విషయాలకు ఇచ్చారు. అంటే ప్రభుత్వం వీలైన చోట్ల పేదవాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు మనం పనిచేస్తున్నటువంటి పార్టీకి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు సహకరిస్తే మీ అందరికీ కూడా మేము సహకరిస్తాం. ఆ విధంగా మీ జీవితాలు బాగుపడటానికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాల ప్రయత్నం చేస్తే మన కూటమి కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి గ్రాంట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మీకు ఎన్ఆర్ఐ కేసులో ఒకసారి 5 లక్షలు ఇచ్చాం, మరొకసారి 8 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అది కాకుండా 45 లక్షలు ఇవ్వడం జరిగింది. చిన్న ఊరికి దాదాపు 53 లక్షలు అయితే
చాలా ఎక్కువ ఇచ్చినట్లే అయినప్పుడు కూడా మీ గ్రామం అంతా బాగుండాలనే ఉద్దేశంతో మొత్తం చూస్తే మీ పంచాయతీకి తిరువనంతపురం ఉంటే 13 క్యాండిడేట్స్ ఉంటాయి. మీ దాంట్లో అన్నింటినీ కూడా చాలా పోటీగా లక్షించాము. అన్ని గ్రామాలు చిన్న గ్రామాలు కూడా అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఏమి ఇబ్బందులు లేకపోతే ఇబ్బందులు పెట్టుకున్నా ఉంటే అందరూ ఏర్పడాలంటే మీ ఊరిని మండలాల గ్రామంగా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టుకుని మీరు జవరాన్ని అనుకోండి, మేము కూడా రావడానికి ఇష్టపడతాం, ఇంకా పనిచేయడానికి కూడా ఇష్టం. అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నట్టు కొత్త కానీ అదేవిధంగా మీ గవర్నమెంట్ కానీ ఏ ఫ్యాక్టరీ చూసినప్పుడు ఈ రోజున మేము వస్తాం పార్టీ మేము కార్యక్రమం కొంతమంది ఏంటంటే స్థానికంగా కొంతమంది ఇంకా చేసుకోలేదు. కాకపోతే చాలా మంది జాయిన్ చేశారు. రామారావు చేయలేదు, ఈరోజు మీరు చేయడం, విధంగా చేయలేదు. మొత్తం పార్క్ ప్రమాణపత్ర పంచాయతీకి సంబంధించిన కూడా కృష్ణమైనంతా కూడా చాలా ఏకదాటిని తీసుకొచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం. అదే ఏకదాటిని తీసుకెళ్ళి మమ్మల్ని చూసి ఇంకొక మంది ఎక్కువ సాధ్యం చేస్తే అందరి జీవితాలు బాగుపడేట్టు చేసేటువంటి కోరుకుంటున్నాం. మీ జీవితాలు బాగుపడాలా లేదా ఎవరో మీకు ఆశ పెట్టినట్టు నాయకులు బాగుపడాలని మీరు ఆలోచించేవారు. మేము ఎవరికి ఆశ పెట్టాము, పని చేసుకుంటూ పోతాం, చేసుకోవడం చేస్తారు, ఎవరైనా తెలియజేసేయగలుగుతారు. మళ్ళీ 29లో కూడా ముఖ్యమైన కూటమి ప్రభుత్వం వస్తుంది, కూటమికి పార్టీ గెలుస్తుంది. అందుచేత మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మేము రాజకీయాలు చేసుకుంటే మీ జీవితాలు బాగుపడదు. మీ రాజకీయంగా మాకు రాజకీయంగా మాకు పార్టీ కావాలి, మా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఉంటే మీ కుటుంబాలు బాగుపడవు. మేమంతా కూడా శుద్ధి చేసుకుంటాం, పోయి తెలవదని పోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ భోజనాలు చేసి మళ్ళీ సాయంత్రం వాళ్ళు చేసుకోవడం ఏం చేస్తారు, రిపేర్ చేసుకోవడం. అంటే మీరు పూర్తిగా సౌకర్యం బాగా ఆధారపడినటువంటి ప్రజలే ఆ ఫ్యాక్టరీ గురించి కూడా నిర్ణయం చేస్తే మాట్లాడారు. మాకు వీలైనంత వరకు కూడా ప్రొడిక్షన్ లేకుండా చేయాలి. అది కొంతమంది మనవాడే వాళ్ళతో కుమ్మకై ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో కుమ్మకవడం అనేది ఆ ఫ్యాక్టరీ లేదు, దాంట్లో పొల్యూషన్ రావడం, ఏ పొల్యూషన్ రావడం వెళ్ళి ఇంకా వస్తాయని అక్కడ చెప్పారు నాకు. నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ వీలైనంత పొల్యూషన్ తగ్గించాలి. మీరు చేపలు పుష్కలంగా పడతాయి, మీరు వ్యాపారం పుష్కలంగా ఉంటారు, మీరు కూడా పుష్కలంగా ఉంటారు. అంటే ఆ ప్రయత్నంలో ఉన్నాం. అంచేత ఇంకా పార్టీకి చేశారా లేదా అనేది మేము చూడాలి. అయినప్పుడు కూడా పేదవాళ్ళకి సాయం చేయాలంటే కోరుకుంటున్న లక్ష్యం. ఆ విధంగా కార్యక్రమాలు చేసి మీ జీవితాలు బాగుపడడానికి ప్రయత్నించినటువంటి ఓటర్లు ప్రభుత్వంతో ఓటర్లు నా పార్టీతో ఉంటే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. అతి త్వరలో పేదరికం నిర్మూలించడానికి అన్ని కార్యక్రమాలు మొదలుపెడుతున్నామని కూడా మీకు సందర్భంగా ఆదేశం. ఈరోజు మీరు ఎంతో వచ్చి ఉత్సాహంతో జాయిన్ చేస్తూ దేవుడిపైన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వకమైన నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి నాయకుల తరఫున మీ అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషమైన దినం. ఎందుకంటే వైఎస్ఆర్ ఖజానా ఖాళీ అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణారావు ఆదేశాల మేరకు, అలాగే మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు ప్రభుత్వ విప్పు ఆదేశాల మేరకు, అలాగే మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తేటగుంటలో ఈరోజు తొండంగి మండలం పిర్మలపురం పంచాయతీ ఉక్కుంపేట గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాలు పైగా ఈరోజు మన పశువు కండుగా కప్పుకోవడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చాలా బెదిరించి అనేక ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈ రోజుని మన పార్టీలో చేరడం జరిగింది. 2021లో ఇదే గ్రామంలో పంచాయతీ నెంబర్ కూడా పోటీ చేయడానికి భయపడి అంత భయపెట్టారు వాళ్ళు. అవన్నీ తట్టుకొని ఈ రోజున ఇంతమంది కుటుంబాలు మన పార్టీలో చేరుతున్నారంటే
అది మన కూటమి ప్రభుత్వం చేసిన మేలు. ఎందుకంటే మన టీడీపీ ప్రభుత్వం అంటేనే మత్స్యకారుల ప్రభుత్వం. ఈ మత్స్యకారులు ఎప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే హామీలన్నీ వల్ల కానీ తెప్పలు కానీ ఎటువంటి అన్న మా టీడీపీ గవర్నమెంట్లోనే వచ్చాయి. పోయిన 15 సంవత్సరాలు కూడా ఎటువంటి లబ్ధి పొందలేదు. అలాగే మా మత్స్యకారులకు 2 నెలల ఏట నిషేధ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి 20,000 ఇవ్వడం జరిగింది. అది ఆ పార్టీయా ఈ పార్టీయా అన్న తేడా లేదు. ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే ఈ పార్టీ వాడికి ఇవ్వకూడదు ఆ పార్టీ వాడికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిర్ణయం ఉండేది. మన గవర్నమెంట్, మన మేడం గారు, మన రామకృష్ణ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అలాగని మాకు చెప్పడం, అదే రూల్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అదే పాటించడం జరుగుతుంది. అలాగే మా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న గ్రామం అన్న పెద్ద గ్రామం అన్న మన సంవత్సరం 2 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ సంవత్సరం 2 నెలల్లో కూడా ప్రతి గ్రామానికి రోడ్లు ఇచ్చారు. అలాగే అత్యధికంగా మా వాడబల్జీలకి అయితే ఎక్కడైతే తారు రోడ్లు లేవో కొత్త సోళ్ళపేట అని కానీ పాత సోళ్ళపేట అని కానీ ఉకంపేట కానీ గడ్డిపేట కానీ 4 కూడా తారు రోడ్లు వేయడం జరిగిందండి. అలాగే P4 1లో 8 లక్షలు, P4 4లో 5 లక్షలు ఈ గ్రామానికి మళ్ళీ సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజుని అప్పుడంటే అనుభవం లేదు లక్ష్మణకి, ఈ రోజు అనుభవం నేర్చుకొని ప్రతి కుటుంబాన్ని కూడా చేరదీసుకుంటూ ఇంత జనాలను తీసుకొచ్చి పార్టీలో కలిపినందుకు మరొకసారి లక్ష్మణకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా ముందుకి ఇంకా మాకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు వెళ్ళాలని ఆ గ్రామస్తులందరినీ మరొకసారి కోరుకుంటూ, అలాగే మీరు లక్ష్మణ్ ఒక హామీ అడిగారు ఏంటంటే ఇది మన కోన ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామానికి ఉన్న సమస్య కరెంటు సమస్య. అలాగే మీరు కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్ అడిగారు, అది కూడా నేను మా తమ్ముడు కాళీ గారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ మల్లేష్ గారు మేమందరం మళ్ళీ ఎమ్మెల్యే దివ్య మేడం గారి దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్లి మీరు అనుకున్నవన్నీ కూడా మేము దగ్గరుండి, అలాగే ఇంకా మా పంచాయతీలో ఉన్న నాయకులందరినీ తోడు తీసుకెళ్లి మీకు మరి మినిస్టర్ గారు హామీ ఇచ్చారంటే అది చిన్న పని కాదు, అది అయిపోద్ది. మేము దగ్గరుండి మీకు చేయంతాం. ఇక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది వచ్చినా లక్షణ ఆధ్వర్యంలో మీరు అందరూ నడిచి ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకుండా మాకు అన్ని విధాల సాయం చేసి ముందు మరి స్థానిక ఎన్నికల్లో ఇంకా మంచి కృషి చేసి మాకు హెల్ప్ చేస్తారని మీ అందరికీ ఉకంపేట గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామ పెద్దలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి, అదేవిధంగా ప్రభుత్వ తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ యనమల రాజేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా గ్రామం ఉకుంపేట గ్రామం నుండి సుమారు 50 కుటుంబాలు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మా యొక్క గ్రామం తరపున ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో అందరూ చేరడం అనేది జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క గ్రామానికి ఎన్ఆర్జీఎస్ ఫస్ట్ ఫేజ్ లో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ లో తార్ రోడ్ అనేది బీటీ రోడ్ అనేది 30 లక్షల రూపాయలు బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేటా నిషేధ సమయంలో మత్స్యకారు వృత్తి అనేది 33 రిజిస్టర్డ్ బోట్లకు గాను 42 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 20,000 చొప్పున వాళ్ళకి ఖాతాలు వేయడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 4 లో 5 లక్షలు అనేది ఇవ్వడం కూడా జరిగింది. అది రాబోయే 1 or 2 months లో కూడా ఆ యొక్క రోడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా పెళ్లికి పొందడం అవ్వచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాసులు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, ఈ నెల రేపటి నుండి మహిళలకు ఫ్రీ బస్ అవ్వచ్చు. ఈ యొక్క అనేక అభివృద్ధి సంక్షేమ 2 యొక్క కార్యక్రమాలకు మా యొక్క గ్రామ ప్రజలందరూ ఆకర్షితులయ్యి ఈ యొక్క పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో కూడా మా యొక్క గ్రామం తరపున తెలుగుదేశం పార్టీకి దివ్య మేడం గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి మా యొక్క గ్రామస్తులందరూ ఒకటే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి యనమల రామకృష్ణ గారికి, దివ్య గారికి, రాజేష్ గారికి మా యొక్క గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై యనమల.